అందరికీ నమస్తే సార్. గౌరవ ఎస్పీడి సార్ సమగ్ర శిక్ష అమరావతి వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో, అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఎకో క్లబ్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించి ఉన్నారు. ముఖ్యంగా మనం మెగా పేరెంట్ మీటింగ్‌లో అన్ని పాఠశాలలకి మొక్కలు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల విద్యార్థులకి ఆ మొక్కలు ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయని కూడా ఎన్ని సప్లై చేయడం జరిగింది. తదనుగుణంగా పాఠశాలలు కూడా సరఫరా చేయడం జరిగింది. అయితే పాఠశాలలు ఎకో క్లబ్ నందు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ చేయడం చాలా సులభం సార్. ముఖ్యంగా మనము గూగుల్‌లో ఎకో క్లబ్ అని ఎంటర్ చేస్తే జస్ట్ ఇలా వస్తుంది. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇది మనకు వస్తుంది. ఓపెన్ రిజిస్ట్రేషన్. అలా కాకుండా పర్టికులర్‌గా మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దాంట్లో లాగిన్ కావాలంటే క్లిక్ హియర్ టు గో టు ది ఎకో క్లబ్ మిషన్ లైఫ్. ఇక్కడ చూడండి. ఇక్కడ మీద మనం క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా ఇక్కడ వచ్చిన తర్వాత ఇది డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లాగిన్. ఇక్కడ క్లిక్ చేస్తే 3 రకాల లాగిన్స్ వస్తాయి. స్కూల్ లాగిన్, ఫ్యాకల్టీ లాగిన్, స్టేట్ అడ్మిన్ లాగిన్. ఈ స్టేట్ అడ్మిన్ లాగిన్‌లో ఏం చూసుకుంటారు? రిపోర్ట్స్ చూసుకుంటారు. అంటే ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఎంటర్ చేసినాయి అనేటువంటిది. అంటే స్టాఫ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్కూల్ లాగిన్ మనం పర్టికులర్‌గా స్కూల్ లాగిన్ చూద్దాం. సో ఇక్కడ స్కూల్ లాగిన్ క్లిక్ చేస్తే ఏదైనా ఒక స్కూల్‌లో ఎంటర్ చేసినాం అనుకో, ఇక్కడ మనం ఎంటర్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకపోతే లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకో డైరెక్ట్ పర్టికులర్ స్కూల్ హెచ్ఎం స్కూల్ మెయిల్ ఐడికి మరియు హెచ్ఎంకి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సిన అవసరం అవుతుంది. నేను ఆల్రెడీ ఈ స్కూల్‌కి సంబంధించిన లాగిన్ అయినాను. అదేవిధంగా పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాము. ఆ హెచ్ఎం ప్రైవేట్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఓటీపీ వెళ్ళి పాస్వర్డ్ జనరేట్ అయ్యేది ఇక్కడ మనం చూపించలేక వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ చేయడం చాలా సులభం. సో లాగిన్ అయిన వెంటనే ఇలా వస్తుంది సార్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే మనం ఎకో క్లబ్ ఫామ్ చేసి ఉన్నామో దాని ఫామ్ యొక్క సర్టిఫికేట్‌ని మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ దయచేసి అది కూడా ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ మీరు డైరెక్ట్ మొబైల్ చేసుకుంటే డైరెక్ట్ అప్లోడ్ చేసుకున్నా కూడా ఓకే. ఈ ఫామ్ ఒక సర్టిఫికేట్ ఫామ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలనేటువంటిది ఇమేజా, పీడిఎఫ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకోవాలి. కాకపోతే ఆ ఫామ్ మీరు రెడీ చేసుకోకపోతే ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మీ స్కూల్‌కి సంబంధించినటువంటి పాస్వర్డ్ అవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ వర్డ్ ఫైల్‌లో ఏముంటుందంటే నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేసుకున్నాను. ఆ రెడీ చేసినటువంటి ఫామ్ మీకు చూపిస్తాను. సో ఈ వర్డ్ ఫైల్‌లో ఏముంటుందంటే ఇక్కడ చూడండి. ఈ ఫామ్ ఒక టెంప్లేట్ ఉంది. ఈ టెంప్లేట్‌లో అకాడమీ ఏ స్కూలు, దాని హెడ్ మాస్టర్ ఎవరు, మిషన్ లైఫ్ ఈజ్ హెడెడ్ బై ద ఇక్కడ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అది ఒకసారి చూద్దాం సార్. సో ఇక్కడ ఈ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ విత్ స్టూడెంట్ ఆఫ్ అంటే స్కూల్ పేరు రాయాలి అక్కడ. స్కూల్ పేరు రాసిన తర్వాత ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఈజ్ హెడెడ్ బై అక్కడ పేరు రాయాలి. ఎవరు? హెడ్ మాస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ సో అండ్ సో హెచ్ఎం ఆర్ ప్రిన్సిపల్ రాసి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఛార్జ్ టీచర్ ఎవరు? దీనికి హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ అసైన్ చేసిన టీచర్ పేరు రాయాలి. ఇక్కడ ఇన్ఛార్జ్ టీచర్ ఆ పర్టికులర్ ఎకో క్లబ్ సంబంధించినటువంటి మీరు ఎవరు యాక్టివ్ టీచర్ ఉంటారో లేదు జనరల్‌గా మీరు ఎవరు రికమెండ్ చేసుకుంటారో పర్టికులర్‌గా ఇక్కడ అట్లా ఏం లేదు. సో మీరు అనుకున్నట్టు ఒక టీచర్. తర్వాత వచ్చేసి ప్రతి క్లాస్ నుంచి ఇద్దరు పిల్లల డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. అంటే నేను స్టూడెంట్ 1 అని రాస్తాను. సో రామరాజు, నాగరాజు, దేవేంద్ర ఇక్కడ స్టూడెంట్ 1 రామరాజు క్లాస్ 6, దేవేంద్ర స్టూడెంట్ 2 క్లాస్ 6, రమణయ్య మూడో స్టూడెంట్ రమణయ్య క్లాస్ 7. ఇట్లా మొత్తం అందరి పేర్లు రాసిన తర్వాత లాస్ట్‌లో హెడ్ మాస్టర్ ఇక్కడ ఒక ప్రెసిడెంట్ అంటే ఒక స్టూడెంట్‌ని ప్రెసిడెంట్‌గా పెట్టుకుంటాం. ఇన్ఛార్జ్ టీచరు, హెడ్ టీచరు. ఈ సంతకం పెట్టి ఈ కాపీని మనము ఈ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాల్సిన అవసరం. ఇక్కడ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలా. సో సర్టిఫికేట్ మీరు లాగిన్ అయిన మనం సర్టిఫికేట్ లాగిన్ అయిన వెంటనే ఈ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ హిందీలోనూ ఉంది, ఇంగ్లీష్‌లోనూ ఉంది. దీనికి కావాలనుకుంటే మనము తెలుగులో కూడా మార్చుకోవచ్చు. తెలుగులో కూడా మార్చుకోవచ్చు. డైరెక్ట్ మీకు హిందీ, ఇంగ్లీష్‌లోనే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ ఇమేజ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
PDF లో కూడా లాగిన్ అయిన తర్వాత ఇమేజ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా PDF రూపంలో కూడా మనం లాగిన్ సో మనం రిజిస్ట్రేషన్ అయిపోతానే సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది తర్వాత వచ్చేసి మీరు ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేసింటే ఆ కండక్ట్ సందర్భంగా ఎన్ని మొక్కలు నాటినారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ప్రతి పాఠశాలలో కూడా మెగా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేసి ఉన్నాం. దానికి సంబంధించిన డేటా అంతా ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం. సో ఇక మీదట ఏ కార్యక్రమం నిర్వహించినా మీరు ఆ కార్యక్రమం సంబంధించినటువంటి ఈ ఎకో క్లబ్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం నిర్వహించినా దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇందులో కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఎకో క్లబ్ రిజిస్ట్రేషన్ సులభంగా చేసుకోవచ్చని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఈ ఎకో క్లబ్ సంబంధించినటువంటి లింక్ ను ఈ గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీకు అవసరమైన వాడు ఆ విధంగా చూసుకొని సింపుల్ గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.